కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం పనితీరు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి. రేవంత్ అన్న, ఐఎమ్ సారీ రేవంత్ అన్న, నేను అరుణాచలం పోతున్నా రేపు. నేను కావాలంటే మీ కార్పొరేషన్స్ గెలవాలని చెప్పి నాకు గిరి ప్రదక్షిణ మొక్కుంది రేవంత్ అన్న, గిరి ప్రదక్షిణ చేయాలి. కావాలంటే కాంగ్రెస్ కార్పొరేషన్స్ గెలిస్తే మళ్ళీ ఒక్కసారి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తాను మొక్కుకుంటా రేవంత్ అన్న. ఇక భగవంతుడు లోకల్ బాడీస్లో కాంగ్రెస్ ఓట్లు వేయాలని చెప్పి నేను మొక్కుకుంటా. ఎందుకంటే రేవంత్ అన్న, మళ్ళీ నేను అన్న అంటున్నా చూడు ఇక్కడ, ఓకే, నేను ఏం అంటలేను. ఎందుకంటే రేవంత్ అన్న, మీరు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు బాగానే ఉంది, మరి మీకు కొడంగల్ ముచ్చట ఏందో అని గుర్తొస్తే నాకు నవ్వు వస్తుంది. ఆ కొడంగల్లో ఎప్పుడన్నా ఆ లగచెర్ల రైతుల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఆడవాడేసిరు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయబట్టే, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఏందేందో చేయబట్టే మరి ఇన్ని చేస్తున్నారు. అసలు మీరు పబ్లిక్కి దగ్గర ఉన్నారా? మీరు అసలు అపాయింట్మెంట్లు ఇస్తున్నారా? మీరు అసలు అందరినీ కలుస్తున్నారా? మీరు అట్లీస్ట్ ఫోటోలన్నా కొంతమందితో దిగుతున్నారా? మరీ ఇంత అహంకారం పనికిరాదే రేవంత్ అన్నో. కొడంగల్లో ప్రజలను సామాన్యులను కలుస్తున్నారా అని చెప్పి మళ్ళీ నేను అడుగుతున్నానని చెప్పి నువ్వు ఫీల్ అవుతావు రేవంత్ అన్న. నేను అడగట్లే, మీ కొడంగల్ ప్రజలు అడుగుతున్నారు. మరి లోకల్ బాడీస్ కొడంగల్లో గెలుస్తారా? ఇంకోటి ఏంటంటే, ఇక మల్కాజ్గిరి అన్నావు. నా నేటివ్ కూడా మల్కాజ్గిరి. మరి నాకు అక్కడ కూడా డౌట్ కొడుతుంది. సో మల్కాజ్గిరిలో మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ కోరల్ బీకేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఉన్నాడు. అక్కడ ఎవరిది పెత్తనం నడుస్తుందో నాకు అర్థమే కాదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈ అల్వాల్ ల్యాండ్స్ విషయంలో కూడా నేను పోయి కంటెంట్ చేసిన. హైదర్ రంగనాథ్ గారు పోయిండ్రు అక్కడ, తర్వాత ఏమైందో నాకు తెలియదు, నేను ముందే చెప్తున్నా. సో మల్కాజ్గిరిలో కూడా మరి గెలుస్తారా లేదా అనేది ఇక దేవుడే కాపాడాలి రేవంత్ అన్న. నేను అందుకే చెప్తున్నా, నేను అరుణాచలం పోతున్నా, మంచిగా గిరి ప్రదక్షిణ చేసి కాంగ్రెస్ లోకల్ బాడీలల్లో వాళ్ళు ఏం పనులు చేయలేదు, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శివయ్య, మరి నువ్వే కాపాడాలని చెప్పి నేను దండం పెట్టుకుంటా. అండ్ ఎట్లాగో అయోధ్య రెడ్డి మరి సిపిఆర్ఓగా ఉన్నాడో లేడో, మరి ఆయన అయితే ఛార్జీలు తీసుకున్నారు పాపం. అయోధ్య రెడ్డి అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. మళ్ళీ నేను కాల్ చేస్తే ఓకే టీవీ ఎవరో తెలియదు అంటావు, నువ్వు షావే ఎవరో తెలియదు అంటావు, నీకేందా మరి రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చేది అంటావు. సో అందుకే అయోధ్య రెడ్డి అన్న, ఇక నీకు పర్సనల్గా మెసేజ్ పెడదామంటే నాకు పెట్టడానికి మళ్ళీ నేను ఎవరో తెలియదు అన్నావు అనుకో, తెలియదు అంటే నాకు ఇట్లా సర్వని లేస్తుంది, తెలిసేలాగా చేయాల్సి వస్తుంది. తెలిసేలాగా చేయాలంటే మళ్ళీ ఒక పంచాయతీ. సో అందుకే నేను ఏమంటున్నా, అయోధ్య రెడ్డి గారికి బహిరంగంగా ఇన్ఫర్మేషన్ ఇది వచ్చింది కదా ఇప్పుడు, దాని ఏమంటారా ఇన్ఫర్మేషన్ ఏమంటారా, సడన్గా మర్చిపోయినా గుర్తొస్తలేదు, సారీ అయోధ్య రెడ్డి గారు, రోజు దాని గురించి చెప్తున్నా కానీ ఇప్పుడు వస్తలేదు అది. సో మీకు ఆ పదవి రానికి చాలా సంతోషంగా ఉన్నది నాకు. ఓకే, చాలా అద్భుతంగా ఉన్నది. సో కంగ్రాచులేషన్స్. ఆ 2000 ఫైల్స్ ఏవైతే ఆగిపోయినాయో దాని బాధ్యతలు మా అయోధ్య రెడ్డి గారే తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కమిషనర్ కదా, సో దాని బాధ్యతలు మీరే తీసుకొని ఆ ఫైల్స్కి కూడా ఏం కాకుండా మీరు దాన్ని బూజు దులిపి మరీ మూవ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయోధ్య రెడ్డి గారికి కోరుకుంటూ, అయోధ్య రెడ్డి గారు రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే, ఖర్చు పెట్టుకొని కూడా మంచి పైసలు ఉన్నాయి, సంపాదించుకుంటూ ఆయన గోలు జీవిత ధ్యేయం అదే. సో మరి మంచిగా ఉండాలి మీరు కూడా. కానీ ఆ సిపిఆర్ఓని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారో ఏమో అర్థమవుతలేదు. మళ్ళీ ఆ పదవి మీద ఉంటుందా, రాజీనామా చేస్తారో, కొత్త వాళ్ళు వస్తారో ఏమో నాకైతే తెలియదు అయోధ్య రెడ్డి గారు. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అన్న. ఓకే, ఇక నెక్స్ట్, గీత దాటద్దు, హుందాతనం మరవద్దు, విధులకు కట్టుబడి ఉండ